ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ నెల 22 నుంచి కనిపించకుండా ఉన్న ఉదయ్ని మిర్యాలగూడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ అతాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ సింధు. అయితే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని నిన్న ఏదైతే అత్తాపూర్ పోలీసులు మిర్యాలగూడలో అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం అత్తాపూర్ పిఎస్ కి తరలించిన తర్వాత అతన్ని సుమారు 2 గంటల పాటు అతన్ని పూర్తిగా విచారించారు. అయితే ప్రస్తుతం ఏదైతే వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. వైద్య పరీక్షలు తదనంతరం ఏదైతే కోర్టులో కూడా హాజరుపరుస్తారు. అయితే ముఖ్యంగా 18వ తారీఖుని ఏదైతే దీనికి సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డిపై ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని అత్తాపూర్ పిఎస్ లో కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా తనపై లైంగికంగా వేధించాడని, అలాగే శారీరకంగా ఏదైతే ఇబ్బంది పెట్టాడంటూ కూడా ఏదైతే అత్తాపూర్ పిఎస్ లో కేసు అయితే నమోదైంది. అయితే ఆ తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డిపై ఏదైతే ఒక టీం కూడా ఏర్పడింది. అయితే ఇటు పోలీస్ అకాడమీ నుంచి కూడా ఉదయ్ కృష్ణారెడ్డి సస్పెండ్ అయితే చేశారు. ఆ తర్వాత అతను ఆత్మహత్య ప్రయత్నం చేయడం, అలాగే ఎస్ఆర్ఆర్ లో జయంతి ఆసుపత్రిలో 4 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న తదనంతరం అక్కడి నుంచి అయితే ఉదయ్ కృష్ణారెడ్డి పరారు అవడం అయితే జరిగింది. అయితే నిన్న హైదరాబాద్ వస్తున్న సమయంలో మిర్యాలగూడ దగ్గర ఏదైతే పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఖ్యంగా ఈ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ముఖ్యంగా గతంలో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనే దానిపై ఉదయ్ కృష్ణారెడ్డిని పూర్తిగా విచారించారు. అయితే ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డిని ఏదైతే ఆసుపత్రి తరలించిన తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. అయితే 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా తను ఒక లేడీ ఐపీఎస్ అంటే ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధించిన విషయాన్ని కాబట్టి, అలాగే మరొక పక్క ఆమె సమర్పించిన కొన్ని ఎవిడెన్స్లు బట్టి కూడా ఇటు ఉదయ్ కృష్ణారెడ్డిని పూర్తిగా విచారించడం జరిగింది. అయితే ప్రస్తుతం అతన్ని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. సింధు.